హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను అలేఖ్య గారితో ఛాలెంజ్ చేయబోతున్నాను. ఏం ఛాలెంజ్ అనుకుంటున్నారా? షాపింగ్ ఛాలెంజ్. ఎస్, తను షాపింగ్ చేస్తుంది, నేను షాపింగ్ చేస్తాను కదా. సో షాపింగ్ ఛాలెంజ్ చేయబోతున్నామండి విత్ అలేఖ్య గారితో. హాయ్. సో షాపింగ్ ఛాలెంజ్ ఏంటి అంటే ఒక 1000 రూపీస్ పెట్టుకున్నాం అనమాట. సో 1000 రూపీస్కి నేను తనకి అవుట్ఫిట్ మొత్తం కొంటానండి. తనకి నచ్చినట్టుగా తన స్కిన్ టోన్కి తన ఏమంటారు తనకి సూట్ అయ్యేవి కొనాలని నేను అనుకుంటున్నాను. సో అదే ఛాలెంజ్ అనమాట. తన వీడియోస్ ఆల్రెడీ నేను చూస్తూ ఉంటాను కదా. సో అవి మైండ్లో పెట్టుకొని నేను షాప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, చూసేయండి మరి అయితే. ఫస్ట్ అయితే మేము కలిసి షాపింగ్ స్టార్ట్ చేసామండి. ఏం చేద్దాం ఏంటనేది కూడా అస్సలు ఐడియా లేదు. 1000 రూపీస్కి అసలు నాకైతే ఇక్కడ ఎలా రేట్స్ ఉంటాయి కూడా నాకైతే ఐడియా లేదు. అంటే తక్కువ ఉంటాయా, ఎక్కువ ఉంటాయా, రీజనబుల్ ఉంటాయా లేదా అనేది కూడా నాకు అస్సలు ఐడియా లేదు. సో తను ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది చూడడం. నేను కూడా నెమ్మదిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఏమున్నాయి షాప్స్ ఏంటి అనేది నేను వెతుకుతూ ఉన్నాను అనమాట. సో చూడాలి ఏమవుతుంది అనేది. ఎందుకంటే ఎప్పుడు నేను ఇలా ఛాలెంజ్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. మనకి కావాలనుకుంటే ఒక 100 రూపాయలు అటు ఇటు అయినా సరే, నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా కొనుక్కుంటాం కదా. సో ఇక్కడ నేను గ్రే చూశాను కదండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే నేను బార్గెనింగ్ చేశాను. సో నాకు రేట్ కుదరక అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. సో అతను చెప్తున్నాడు 350కి అడిగాను, నేను ఇవ్వనన్నారు. సో నేను అడిగి వెళ్ళిపోతున్నాను. సో చూస్తున్నా అనమాట, నాకు ఇవ్వలేదని చెప్తున్నాను నేనైతే అక్కడ. ఫస్ట్ అయితే డ్రెస్ తీసుకుందాం, దాని తర్వాత జ్యువెలరీకి వెళ్దాం, మ్యాచింగ్ చేయాలి కదా. సో అక్కడ నేను టాప్ నచ్చింది 350కి అడిగాను, బట్ ఇవ్వలేదు. ఫైనల్గా 450 అని అన్నారు అతను, బట్ ఇవ్వలేదు. చూద్దాం, ఫైనల్గా 1000లో బడ్జెట్ చేయాలి కదా, అందుకని. నేనైతే ఇక్కడ సర్చింగ్ చేస్తున్నానండి. చాలా డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. అంటే మెయిన్ ఎక్కువ కలంకారీ ఎక్కువ ఉన్నాయండి. కలంకారీ నాకు ఎందుకో చాలా బోర్ అనిపించింది, ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర కలంకారీస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకే కలంకారీ అయితే కొనకూడదని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే తనకి కొంచెం వెస్ట్రన్ వేర్ అయితే బాగుంటుందేమో అనిపించి నేను ఇక్కడ వెస్ట్రన్ దగ్గర కూడా ఆగాను, వెస్ట్రన్ అవుట్ఫిట్స్ దగ్గర. అక్కడ నేను చూశాను కొన్ని అవుట్ఫిట్స్, బట్ రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. నేను అస్సలు ఊహించలేదు. బయట కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు చాలా ఎక్కువ అనిపించింది. అంటే బయట 500 600 ఉంటే ఇక్కడ 900 1000 రూపీస్ అలా ఉన్నాయి కుర్తీస్ అనమాట. సో నేనైతే ఫాస్ట్గా తిరుగుతున్నాను, అటు ఇటు సర్చ్ చేస్తున్నాను. స్కర్ట్స్ కూడా ట్రై చేస్తున్నా చూద్దామని. బట్ స్కర్ట్ టాప్ అయితే మళ్ళీ మనకి 1000 బడ్జెట్లో రాదు. దానికి మ్యాచింగ్ మనం అన్నీ కొనాలి కదా, జ్యువెలరీ కొనాలి, చెప్పల్స్ కొనాలి. సో మొత్తం అవుట్ఫిట్ మొత్తం టాప్ టు బాటమ్ అన్నీ కొనాలి కాబట్టి ఉన్న 1000 రూపీస్కి సెట్ చేయడం కష్టం అండి. చాలా అంటే చాలా కష్టమైంది. నాకైతే 1 అవర్ పట్టింది, మొత్తం అంతా తిరిగాను. ఫస్ట్ అయితే అన్ని షాప్స్ చూశాను, కలెక్షన్ చూశాను, రేట్స్ అడిగాను. నాకైతే చాలా షాకింగ్ అనిపించింది రేట్స్ చూసేసరికి. శిల్పారామం చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అని నేను చాలా రివ్యూస్ చదివాను, బట్ కానే కాదు. అంటే క్వాలిటీ వైజ్ కూడా ఉంటుందిలేండి, తప్పకుండా క్వాలిటీ వైజ్ ఉంటుంది. కొంచెం క్వాలిటీ బాగుంది అనేసరికి 900 1000 రూపీస్ అలా చెప్తున్నారు. లేదు క్వాలిటీ బాగాలేదు అనేసరికి 500 600 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. బట్ నేను 500 600 టాప్కే పెట్టేస్తే మిగతావన్నీ నేను కొనడం నాకు కొంచెం కష్టం అవుతుందని నేను స్టార్టింగ్ 350 నుంచి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. 350కి ఏదైనా దొరికితే బాగున్ను అని నేను చాలా సెర్చ్ చేశాను. బట్ 350కి కొంచెం మంచి క్లాత్ దొరకడం కష్టమే. నాకైతే ఇక్కడ చూపించాను కదండి, ఈ టాప్ నచ్చింది, తీసేసుకుందాం అనిపించింది. నాకైతే ఒక 100 రూపీస్ అటు ఇటు అయినా సరే తీసేసుకుందాం అనిపించింది. తనకు బాగుంటుంది అనిపించింది నాకు ఎందుకో. బట్ అది కాస్ట్ అయితే 900 చెప్పారండి. 900 అంటే ఛాలెంజింగ్ కాదండి, అసలు ఏమీ చేయలేము. అందుకని చెప్పి నేను ఇంకా డీలా పడిపోయాను అనమాట. ఆయన ఇంకో టాప్ కూడా చూపించాడు అతను. బట్ అవన్నీ 800 900 700 అన్నీ ఆ రేంజ్లోనే ఉన్నాయండి. అసలు నేను అనుకున్న రేంజ్లో టాప్స్ ఎక్కడా నాకు కనిపించలేదు. నేనైతే 300 350 ఆ రేంజ్ అయితే ఒక్క టాప్ కూడా చూడలేదండి. బార్గెనింగ్ చేసాక అలా ఆ రేట్కి ఇస్తారేమో కానీ మెయిన్ బార్గెనింగ్ అండి ఇక్కడైతే. నేనైతే గమనించింది ఏంటంటే ఫుల్ బార్గెనింగ్ చేయాలి.
నేనైతే చాలా ఎక్కువ బార్గెనింగ్ చేశాను, ట్రై చేశాను. ఇక్కడ జ్యువెలరీ కూడా చూసానండి. మధ్యలో జ్యువెలరీ షాప్స్ కూడా తగిలాయి అనమాట. సో జ్యువెలరీ కలెక్షన్ బాగానే ఉంది, పర్వాలేదు. సూపర్ డూపర్ అని నేను చెప్పలేను కానీ చాలా బాగున్నాయి కలెక్షన్ వైజ్ అయితే. నాకు ఈ పర్ల్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చిందండి ఇక్కడ. ఆబ్వియస్లీ మనకి హైదరాబాద్ అంటే పర్ల్స్ కలెక్షన్ చాలా బాగుంటాయి కదా. సో ఇక్కడ నాకు ఈ షాప్ కూడా కనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. ఆ ఎలిఫెంట్స్ కొనుక్కోవాలనిపించింది, బట్ నేను ఛాలెంజింగ్లో ఉన్నాను కాబట్టి అది నేనేమి ఎక్కువ టైం అక్కడే నేను స్పెండ్ చేయలేదు. జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట, మీకు చూడ్డానికి బాగుంటుందని. నాకు ఈ ఫ్రేమ్స్ అయితే ఆసమ్ నచ్చాయండి, చాలా బాగా నచ్చాయి. తక్కువ ఉంటాయేమో అనుకున్నాను, బట్ కానే కాదు. 400-500 అలా ఉన్నాయండి చిన్న ఫ్రేమ్ అయితే. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూశాను. ఇంకా అలా చూస్తున్నాను ప్రతి షాపు, చూస్తున్న కొద్దీ చాలా షాప్స్ ఉన్నాయి. నేనైతే కంప్లీట్గా ఒక స్టేజ్లో కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏం కొనాలి. 1000 రూపీస్ ఛాలెంజ్ అనుకున్నాను కానీ ఫుల్ఫిల్ చేయగలనా లేదా అని చెప్పి భయపడ్డాను. నాకేంటంటే కంప్లీట్గా అన్నీ కొనాలనిపించింది. అంటే టాప్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, నెక్ పీస్, హ్యాండ్ బ్యాగ్, చెప్పల్స్ ఇలా అనమాట. సో ఇక్కడ 10 టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారండి, నా ఎంట్రీ కూడా తీసుకున్నారు. ఆ రోజు నైటే టెలికాస్ట్ అయింది, 10:30కి టెలికాస్ట్ అయిందనమాట. ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ కోసం నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను అన్ఫార్చునేట్లీ కనిపించాను వాళ్ళకి, సో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఫైనల్గా నేను ఆ బ్లాక్ టాప్ కూడా తీసేసుకున్నానండి. అది నాకు 400కి ఇచ్చారనమాట. నేను ఫైనల్లో మీకు ప్రైజెస్ అవన్నీ నేను చెప్తాను, ఎంతకు తీసుకున్నాను, ఎంతకు బేరమాడానని. చెప్పుల్స్ కూడా ఇవి నేను తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ నేను తీసుకున్నవన్నీ మీరు అవుట్ఫిట్ చూడాలి అనుకుంటే మీరు హెవెన్లీ హోమ్మేడ్ ఛానల్లోకి వెళ్తే తను వేసుకొని చూపిస్తుందండి. అండ్ తను నాకు సెలెక్ట్ చేసినవన్నీ నా ఛానల్లోనే చూడాలి. సో తను నాకేం పర్చేస్ చేసింది అవన్నీ కూడా నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. నాకు సెలెక్ట్ చేసిన అవుట్ఫిట్ అనమాట. సో ఫైనల్గా నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా అక్కడి నుంచి నేను వెళ్తున్నాను అనమాట. సో తన్ని కలిసి తనకి నేను ఇవన్నీ ఇస్తాను. సో తన రియాక్షన్ ఏంటో అక్కడే చూద్దామని చెప్పి అక్కడే ఇస్తున్నాను. సో ఈ అవుట్ఫిట్ అంతా తన ఛానల్లో చూడండి, తనకి ఎలా ఉంటుందనేది. షాపింగ్ అంతా అయిపోయిందండి. ఇవైతే నేను పర్చేస్ చేశాను అలేఖ్య కోసం. సో ఒక్కొక్కటి నేను తనకి ఇస్తాను, తను ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే నేను టాప్ తీసుకున్నాను. ఏ కలర్ తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. బ్లాక్ అయితే ఆబ్వియస్లీ అందరు అమ్మాయిలకి నచ్చుతుంది కదా, అందుకే నేను తీసేసుకున్నాను. చాలా కాస్ట్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇది బ్లాక్ టాప్. సో ఇదొక టాప్ తీసుకో. ఇది ప్రైస్ వాళ్ళు 600 చెప్పారండి, బట్ నేను బార్గెన్ చేసి 400కి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మ్యాచింగ్ చెప్పల్స్ తీసుకున్నా. ఇది 350 చెప్పారు, బట్ చాలా చాలా బార్గెనింగ్ తర్వాత 150కి నేను తీసుకున్నాను. ఇది మ్యాక్స్ చెప్పల్స్, ఇవి ఫ్లాట్స్. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ తీసుకున్నా. ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ అవల్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది జర్మన్ సిల్వర్ అని చెప్పారు వాళ్ళు, చెప్పడం 150 అలా చెప్పారు. చాలా బార్గెనింగ్ తర్వాత 70 రూపీస్కి తీసుకున్నా. మ్యాచింగ్ కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ ఇది కూడా జర్మన్ సిల్వర్ అంటండి. ఇది నేను 100కి తీసుకున్నా బ్రేస్లెట్. సో నెక్ పీస్ ఇది 100. ఇది తీసుకున్నా, అంటే అది హై నెక్ కదా, సో లాంగ్ చైన్ కన్నా ఇలా చోకర్లా అయితే బాగుంటుంది అనిపించింది నాకు. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పర్స్ తీసుకున్నా. ఇది 150 పడిందండి నాకు. సో టోటల్ 970 అయింది. ఇంకా 30 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. 30 రూపీస్ కూడా ఏదైనా కొందాం అనుకున్నాను, బట్ ఏం దొరకలేదు. 30 రూపీస్కి అయితే ఏం లేవు. సో హోప్ యూ లైక్ దిస్ అవుట్ఫిట్. చాలా బాగుంది. తను ఇంటికి వెళ్ళాక అవుట్ఫిట్ వేసుకొని చూపిస్తుంది, ఓకేనా? ఇప్పుడైతే మీరు చూస్తారు, తను నాకు సెలెక్ట్ చేసిన అవుట్ఫిట్ నేను వేసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి.
my reflection, thinking about what you mentioned. You were supposed to be the one to take every last pain away. Nothing on our loving, maybe time told us that we were different. Did it break you down? Staring at the ceiling, fighting off a feeling. One more minute, 'cause I just don't wanna come down, don't wanna go back to how I used to be. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, కామెంట్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎస్, అండ్ తన లింక్ కూడా కింద ఇస్తాను, తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.